నా పేరు అంకమ్మబాయి. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ పిడుగురాళ్లలో చదువుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే బాల్య వివాహాలు. బాల్య వివాహాలని ఎలా అరికట్టాలి? మన ముందు జరుగుతున్న బాల్య వివాహాలను ఆపాలంటే మనకు తెలిసిన పెద్దలు, పోలీసులను సంప్రదించాలి. బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు ఫిజికల్గా, మెంటల్గా, ఆర్థికంగా చేసుకున్న అమ్మాయి చాలా బాధపడుతుంది. పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంగా పుడతారు. అలాంటి వాటిని అరికట్టాలని కోరుకుంటున్నాను. నా పేరు కే నందిని దుర్గాబాయ్. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ పాఠశాల పిడుగురాళ్లలో చదువుతున్నాను. ఈరోజు టాపిక్ బాల్య వివాహాలని ఆపడం. బాల్య వివాహాలని ఎలా ఆపాలి, మనం ఎటువంటి చర్యలను తీసుకోవాలి అనేది ఈరోజు టాపిక్. బాల్య వివాహాలని ఆపాలంటే ముందుగా మన దగ్గరలో ఉన్న పోలీసులను, టీచర్స్ను, లేకపోతే అంగన్వాడీ టీచర్స్కి కానీ సంప్రదించాలి. వాళ్ళకి సంప్రదించిన తర్వాత ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కాకూడదు. నేటి బాలలే రేపటి పౌరులు. పేరు జి హర్షితాబాయ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు గిరిజన సంక్షేమ గిరిజన పాఠశాల. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బాల్య వివాహాలు అరికట్టడం. చిన్నతనంలోనే బాల్య వివాహాలు చేసుకుంటే వాళ్ళ విద్య, చదువు మొత్తం పోతాయి. అంటే బాల్య వివాహాలు చేసుకుంటే పుట్టే పిల్లలకు అంగవైకల్యాలు వస్తాయి. కళ్ళు గుడ్డి, కాళ్ళు లేకపోవడం అలాంటివి వస్తాయి. బాల్య వివాహాలు అరికట్టాలి. ఎదిగే పిల్లలను ఎదగనివ్వకుండా అక్కడే ఉండిపోవడం. ఈనాటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదాన్ని కాపాడాలి. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల గర్భసంచి డ్యామేజ్ అవ్వడం కాకుండా 21 వయసు గర్భసంచి కావాలంటే, గర్భం దాల్చాలంటే 21 వయసు ఉండాలి. అలాంటి వయసు లేకపోకుండా గర్భం దాల్చినప్పుడు ఆ తల్లికి కానీ పుట్టే పిల్లలకి కానీ ఇబ్బంది ఉంటుంది. అందువలన బాల్య వివాహాలు చేసుకోకూడదు. బాల్య వివాహాలని అరికట్టాలి. నా పేరు ఎం గీతాంజలిబాయ్. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ గర్ల్స్ పిడుగురాల. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే బాల్య వివాహాలని ఎలా అరికట్టాలి అనేది చెప్పబోతున్నాను. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో 15-16 సంవత్సరాలు వచ్చగానే బాల్య వివాహం అనేది జరుగుతుంది. దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటంటే తెలియని వయసులోనే పిల్లని కనడం వల్ల వాళ్ళకి అవయవ లోపాలు అనేది వస్తున్నాయి. అవన్నీ అరికట్టాలి. నేటి బాలలే రేపటి పౌరులు అని పెద్దలు అన్నారు. అందువలన మనం బాల్య వివాహం అనేది చేయకూడదు. ఒకవేళ మన ఎదురు ఏదైనా బాల్య వివాహం జరుగుతున్నప్పుడు మన దగ్గరలో ఉన్న పోలీసులకు కానీ, ప్రిన్సిపల్ టీచర్స్ కానీ వాళ్ళకి తెలియచేయాలి అనేది. అలా చేసి బాల్య వివాహం అనేది అరికట్టాలి.